శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఈ నవంబర్ నెలలో ఎలాగుందో చూద్దాం. ముందుగా వారి యొక్క గ్రహస్థితి ఎలాగుందంటే, 2వ స్థానంలో గురుడు, 3వ స్థానంలో కేతువు, 5వ స్థానంలో రవి శుక్రుడు, 6వ స్థానంలో కుజుడు బుధుడు, అట్లానే 9వ స్థానంలో రాహు శని. వీరి గ్రహస్థితి ఇలా ఉండటం వలన ఈ నెలలో వాళ్ళు మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు మరియు బంధువులతో విభేదాలు ఎక్కువగా ఉండవచ్చండి. సో ధైర్యంగా శాంతియుతంగా వ్యవహరిస్తే అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు. ఇలా చేయాలి అనుకుంటే గనక దైవికంగా మనం ఓం శం శరణభవ అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అట్లనే ఓం దుమ్ దుర్గాయ నమః అని ఆ దుర్గామాతని, అట్లనే ఓం నమో భగవతే వాయునందనాయ అని ఆంజనేయ స్వామిని, వీళ్ళ ముగ్గురిని మనం పూజించినట్టయితే రోజు 108 సార్లు మనం జపం చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయండి.